హలో గైస్, వెల్కమ్ టు జెంటిల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026కి సంబంధించిన ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ అనేది మనకి యాక్టివేట్ అయిపోయిందనమాట. కాబట్టి డైరెక్ట్ లింక్ అనేది ఎక్కడ ఉంది, మనం ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడదాము. అడ్మిట్ కార్డ్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అసలుకి అనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడదాము. కాబట్టి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. ఎవరికైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఫ్రీ మెటీరియల్స్ అనేటివి కావాలనుకుంటున్నారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రైల్వే బోర్డుకి సంబంధించి మనకి అఫీషియల్ నోటీస్ అనేది వచ్చిందనమాట ఎగ్జామ్స్ డేస్ది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ మనకి 16th మార్చ్ నుంచి 27th మార్చ్ వరకు కండక్ట్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా మనకి 10 days బిఫోర్ రావాలన్నమాట ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది. అంటే 6th మార్చ్ నుంచి రావాలి, కానీ మనకి ఇప్పుడే యాక్టివేట్ అయిపోయింది అనమాట లింక్. అంటే మనకి 6th మార్చ్ ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళు ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చెక్ చేసుకోవాలి, లింక్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్ కట్గా మాట్లాడేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అడ్మిట్ కార్డ్ ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ మనకి ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది 10 days బిఫోర్ వస్తుందన్నమాట. ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీ ఎగ్జామ్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 16th మార్చ్ అయితే మీకు 4 days బిఫోర్ మాత్రమే అడ్మిట్ కార్డ్ అనేది వస్తుందన్నమాట. అంటే మీకు 12th మార్చ్ నుంచి వస్తుందన్నమాట అడ్మిట్ కార్డ్ అనేది. ఇప్పుడు మనం ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూద్దాము. మీరు డైరెక్ట్గా వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోయినట్టయితే నేను డైరెక్ట్గా అక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే మనకి డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఎలా చెక్ చేసుకోవాలి అని చెక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిండేదే అనమాట. ఇది 100% కరెక్టే. ఇక్కడ మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తెలియకోకుంటే మాత్రము rrbapply.gov.in అని ఒక వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసి ఉంటారు కదా, అక్కడ మీకు అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది. అక్కడ కానీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట రిజిస్ట్రేషన్ నంబర్ అనేది. ప్రతి ఒక్క నోటిఫికేషన్కి సపరేట్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది. అది తీసుకొచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలన్నమాట. మీ డేట్, మంత్, ఇయర్ అనేది ఇచ్చిన తర్వాత మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే మీరు లాగిన్ అయిపోవచ్చు అనమాట. లాగిన్ అయిన వెంటనే మీకు సిటీ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ అని మొత్తం అంతా చూపిస్తుంది అనమాట. ఎవరికైతే డియర్ క్యాండిడేట్ సిటీ స్లిప్ ఈజ్ నాట్ లైవ్ ఎట్ ఫర్ యువర్ అప్లికేషన్ అని వస్తుందో వాళ్ళకి 16th ఎగ్జామ్ అనేది లేదనమాట. నెక్స్ట్ డే మనకి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. కాబట్టి ఈ లింక్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లోనూ అప్లోడ్ చేస్తాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ఎలానా చెక్ చేసుకోండి. కానీ ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలనుకుంటున్నారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.